హాయ్ ఫ్రెండ్స్, ముల్లంగి పప్పు చేస్తున్నానండి. ఈ ముల్లంగి దుంపలు అండి చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఒక 4 తీసుకున్నానండి. 2 టమాటాలు తీసుకున్నాను, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, చిన్న ఉల్లిగడ్డలో సగం తీసుకున్నానండి. ఈ ముల్లంగి ముక్కలండి. ఇదిగోండి పప్పు ఉడుకుతుంది. కందిపప్పు అండి, కందిపప్పు ముల్లంగి అండి. పెసరపప్పు ముల్లంగి కూడా వేసుకోవచ్చండి, కందిపప్పు ముల్లంగి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ముల్లంగి పప్పు అండి ఇది. ఈ ముల్లంగిని మనం ఇప్పుడు ఇలాగ ఒక సగం ముక్కలు కోసుకోవాలి, సగం అండి చిన్న చిన్న పీసుల కింద కోసుకొని సగం కూర తీసుకొని వేసుకుందాం అండి. టమాటా కొంచెం కట్ చేసి ఉంచుకుందాం, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అండి దానిలోకి వేడేకి. ఇదండి మనం వడియాల్లోన తాలింపు వేసుకొని వడియాలు ఇవన్నీ నంచుకుంటే అండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తయారు చేసి చూపిస్తాను మీకు విధానం. ఫ్రెండ్స్, పప్పు ఒక అరగంట ముందు మనం నానబెట్టుకోవాలండి, లేకపోతే ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకుంటే పప్పు ఉరుము అవుద్దండి. కొంచెం కందిపప్పు కాబట్టి ఉరిమయ్యి కొంచెం పెద్దగా ఉంటుందండి, బాగా తొందరగా ఉడికిపోద్దండి. 10 నిమిషాల్లో ఉడికిపోయినట్టుగా అయిపోద్దండి. కుక్కర్లో కాబట్టి మనం తొందరగా పెట్టేయచ్చండి. ఇప్పుడే స్టవ్ వెలిగించి పెట్టానండి, చూడండి 1 నిమిషంలో అయిపోయింది. నానబెట్టి ఉంచుకుంటే తొందరగా అయిపోద్దండి పప్పు. ఫ్రెండ్స్, ఇవన్నీ కట్ చేసుకున్నాను. టమాటాలు, చిన్న ఉల్లిగడ్డ ఇలా చీరికలు చేసుకోవాలండి. ఉల్లిగడ్డని చిన్న ముక్కల కింద కొయ్యకూడదు, చీరికలు సన్నగా తీసుకుంటే బాగుంటుందండి. దానిలోకి పచ్చిమిర్చి అండి, ఒక ముల్లంగి దుంప సన్నగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసుల కింద పెట్టుకున్నాను అండి. ఇది ఇప్పుడు మనం ఇందులోకి పప్పులోకి యాడ్ చేసేయాలండి. ఇట్లని కుక్కర్లో పప్పు ఉడుకుతుంది కూడా దానిలో వేసుకోవాలండి మనం. తర్వాత ముల్లంగి కూర తీసుకున్నాయండి, ఒక సగం ముక్క మనం కట్ చేసి వేసుకున్నాం, మిగతాది కూర తీసి వేసుకుందాం అండి. ఇది ఉడికిపోద్దండి లోపల మనకి. టూ మినిట్స్ అండి. ఈ మగ్గాక అప్పుడు ముల్లంగి కూర తీసేద్దామండి. అవి ముక్కల కింద చేసాం కాబట్టి అవి వేసానండి, మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ముల్లంగి కూర తీస్తానండి, కూర తీసి ఉంచుకుంటాను. ఫ్రెండ్స్, ఈ కూర తీసుకున్నానండి. మొత్తం ముల్లంగిని ఇలా కూర తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నామండి. మనం ఈ పప్పు ఉడుకుతుంది కదండి, ఈ పప్పులో ముందు ముల్లంగి దుంప ఒకటిను, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసానండి. చూడండి ఉడుకుతుంది ఇంకా పప్పు. దీనిలోకి ఇది యాడ్ చేసుకోవాలండి మనం. ముల్లంగిని వేసేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ముల్లంగి మొత్తం కూర తీసుకుందంతా వేసేస్తున్నానండి. ఒక గిన్నె అయ్యిందండి ఒక కప్పుకి. ఈ పప్పులో వేసేస్తున్నానండి. టమాటా వేసాం కదండి గమ్మున, దానిలో ఇది కూడా మగ్గిపోద్దండి. కూర తీస్తే తొందరగా అవుద్దని వేస్తున్నానండి. పొద్దున్న మనకి క్యారేజీలకి అవి అర్జెంట్ కదండి, దానివల్ల ఈ ముల్లంగిని కర్రీ కింద చేసుకోవచ్చండి. మామూలు హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకి మనకి కూడా హెల్త్కి చాలా మంచిదండి. దీనిలో కొంచెం 1/2 స్పూను పసుపు వేద్దామండి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ అండి, తగినంత వేసుకోవాలండి మనం. ఉప్పు చూడండి ఇది సరిపోతుందండి. దానికి ఆ పప్పుకి ఆ ముల్లంగికి టమాటా అన్నీ వేసాం కాబట్టి సరిపోతుందండి అది. ఇది 3 విజిల్ రానిద్దామండి. ఫ్రెండ్స్, మూత పెట్టుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి మనం. కొంచెం ఉంది కానీ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి పప్పులోకి. మూత పెడుతున్నానండి. ఒక 3 విజిల్స్ రావాలండి. ఒక 3 విజిల్లు వచ్చాక మనం కట్టేసి తాలింపు వేసుకోవచ్చండి. తాలింపు దినుసులను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ముల్లంగి పప్పులోకి అండి తాలింపు దినుసులు: ఎండుమిర్చి, జీలకర్ర, సాయమినపప్పు, ఆవాలు, ఈ వెల్లుల్లి రెబ్బలండి ఒక 10 వరకు వేసుకోవాలండి. ఇంగవండి, కరివేపాకు తాలింపు వేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం. తాలింపుకి గిన్నె వేడెక్కే వరకు ఉంచుదామండి. అది వేడెక్కాక తాలింపు వేస్తానండి. ఇప్పుడు కుక్కర్లో పప్పు తీసేస్తానండి బయటికి. చూడండి ఫ్రెండ్స్, ముల్లంగి పప్పుని ఇలా అయిపోయింది. మనం ఈ గరిటతో మెదుగుకుందామండి ఒకసారి అంతాను అడుగు నుంచి. ఒకసారి బాగా మెదిపాక అప్పుడు తాలింపు వేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేస్తున్నాను. చిన్న గ్లాసుకు తీసుకున్నానండి. మీకు పప్పు పలచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదు పొడిగా ఉండాలంటే అలా ఉంచుకోవచ్చండి. మీరు కొంచెం పలచగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను చేస్తున్నానండి. మరీ గట్టిగా ఉంటే కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని
గిన్నె వేడెక్కిపోయింది. ఆయిల్ వేద్దామండి తగినంత. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అండి నేను. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకున్నామండి. దీనిలో ఎండుమిర్చి ఫస్ట్ వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి, ఓ 10 వరకు. అవి వేగాక జీలకర్ర, సాయి మినపప్పు, ఆవాలు, ఇంగువ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నామండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నామండి. ఇప్పుడు పప్పు వేసేద్దామండి. వేగిపోయింది, స్టవ్ కట్టేస్తాను. చూడండి, పప్పు వేస్తున్నాను. ముల్లంగి పప్పు అండి ఇది. అంతా యాడ్ చేసుకున్నామండి. ఇందులో కొంచెం వాటర్ వేసి పైన వేసుకున్నాం. ఇది నెయ్యి వేసుకొని మనం అన్నంలో కలుపుకోవచ్చండి. ఇది రోటీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ముల్లంగి పప్పు. ఫ్రెండ్స్, అయిపోయింది, కట్టేసాను స్టవ్. అంతేనండి, సింపుల్ ప్రాసెస్ అండి. 10 నిమిషాల్లో అయిపోతాయండి. నేను ఇప్పుడు గిన్నెలో ఫ్రెండ్స్ ముల్లంగి పప్పు రెడీ అయిపోయిందండి. ఒకసారి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ ముల్లంగి పప్పు తయారు చేయడానికి విధానం చూపించాను కదా ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.